కాక్రోచ్ జనతా పార్టీ విదేశాల చదువుకున్న అభిజిత్ దీన్ని ప్రారంభించిన తర్వాత సోషల్ మీడియాలో ఈ అకౌంట్లకి ఏ స్థాయిలో ఆదరణ ఉందో, ఏ స్థాయిలో జనాలు ఫాలో అవుతూ ఉన్నారో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా ఎక్స్లో అయితే ఆ ఖాతాను కేంద్రం బ్యాన్ చేయించింది, బ్లాక్ చేయించింది. వాళ్ళు మళ్ళీ కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అని, కాక్రోచ్ నెవర్ డై అనే హ్యాష్ ట్యాగ్తో మళ్ళీ ఎక్స్లోకి వచ్చారు. అని ఇన్స్టాగ్రామ్లో అయితే వాళ్ళ ఫాలోయింగ్ అసలు ఎంత పెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీకి 8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటే కాక్రోచ్ జనతా పార్టీకి 18 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు 5-6 రోజుల్లోనే. ఇది ఒక సంచలనమైన కూర్చుంది. నిజంగానే యువతలో వచ్చిన రెవల్యూషన్ని బై డిఫాల్ట్గా పాలకులు నడిపించే కార్పొరేట్ మైండ్ సెట్ ఏంటి? వ్యతిరేకతను తట్టుకోలేరు, నిరసనను భరించలేరు. సో ఇప్పుడు ఇవన్నీ చేయలేక వీళ్ళు ఖాతాలు బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అభిజిత్ ఒక వీడియోతో దేశ ప్రజల ముందుకు వచ్చారు. ప్రధానంగా ఆయన చెప్పేది బొద్దింకలారా, హాయ్ కాక్రోచెస్, హౌ ఆర్ యూ డూయింగ్ అన్నారు. మొత్తం మీద బొద్దింకలారా ఎలా ఉన్నారు? ఇంటర్నెట్లో మీరంతా బాగా రాణిస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు నిజమైన పని చేయాల్సిన సమయం వచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్తో ఈరోజు ఆన్లైన్లో ఒక పిటిషన్ ప్రారంభిస్తున్నాం. దీనికి అందరూ మద్దతు ఇవ్వాలి అని కోరారు. సో వీలైతే మీరు కూడా వెళ్ళి మద్దతు ఇవ్వండి. నిజమేగా తను అడుగుతున్నది. విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, అందుకే జవాబుదారీతనం ఉండాలని, అందుకు సమయం వచ్చిందని, 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడానికి, నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ఈ వ్యవస్థే కారణమని, ఆ వ్యవస్థలో బాధ్యులు దీనికి ఎందుకు బాధ్యత వహించరని, నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందేనని ఆ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒక వీడియో విడుదల చేశారు. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే పాపం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నాయన నువ్వు ఇవేమీ వద్దు, ఇంటికి వచ్చే నాన్న, మాకు ప్రతిరోజు నిద్రలేని రాత్రులు అవుతూ ఉన్నాయి, నిన్ను చంపేస్తారు, లేకుంటే అరెస్ట్ చేసి ఎక్కడ బంధిస్తారో తెలియదు అని చెప్పి పాపం తల్లిదండ్రులుగా వాళ్ళు తీవ్ర ఆందోళన. నిద్రలేని రాత్రులు, నాకు మా కొడుకు ప్రాణానికి ముప్పు ఉంది, విపరీతమైన బెదిరింపులు వస్తూ ఉన్నాయి, లేదంటే తీవ్రమైన కేసులు ఏవోటి పెట్టేసి ఎక్కడో దగ్గర పడేస్తారు అని. నిజంగానే ప్రశ్నించే గొంతుకల ప్రాణాలు తీస్తారా? ప్రశ్నించే గొంతుకలను ఏదో కేసులు పెట్టి పడేస్తారా? ఆయన అడుగుతున్న దాంట్లో తప్పేముంది? 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడతారా? ఆటలాడిన తర్వాత బాధ్యత వహించరా? రాజీనామా చేయరా? తప్పులన్నీ చేసుకుని అధికారాన్ని మాత్రం ఎలగబెడతారా? అడిగితే తప్పు అవుతుందా? ఆయన ప్రాణం తీస్తామంటారా? తిహార్ జైలుకు పంపుతామంటారా? అందరూ ఇట్లా భయపడి అడగడం ఆపేస్తారనే కదా ఈ కార్పొరేట్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు. కార్పొరేట్ మైండ్ సెట్ కాదు, కార్పొరేట్లే పాలిస్తూ ఉన్నారు. డైరెక్ట్ అలా రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి డైరెక్ట్గా కార్పొరేట్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా అధికారాన్ని చెలాయించడం, వాళ్ళ తరపున కొందరిని ప్రతినిధులను పెట్టుకున్నారు అని. ఇదేమీ వింతేం లేదులేండి. ఈ కమెంట్ చేయడానికి భయపడాల్సిన అవసరం కూడా లేదులేండి. రోజు దేశంలో కనిపిస్తున్నదే వినిపిస్తూ